నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్డి పటాస్ న్యూస్ షురు చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పార్రి. జోరుగా అవుతున్నాయి రిబ్బన్ కటింగ్లు, పతారా వెచ్చుకుంటున్నాయి పార్టీలు. పల్లెలకు పండుగ కాలొచ్చింది, ఆటపాటల సందడి గట్టిగా నడిచింది. బండెనక బండి గట్టిరు పట్నం జనాలు, రమ్మని పిలుస్తున్నది మరిగా సొంతూరు. భక్తులతోని కిటకిటలాడుతున్నది మేడారం, ముందస్తు దర్శనానికి పోతుర్రు జనం. త్రిశూలం పట్టిండు, డోలు కొట్టిండు, సోమనాథ్ శివయ్యకు పెద్దసార్ పూజలు. అబ్బో ఏమో అనుకున్నాం గాని మన మంత్రులకు క్షణం తీరిక ఉండలేదబ్బా. అంత జోరు మీద తిరుగుతురు ఊరూరుకు. పోయిన కాడల్లా కొత్త పనులకు ముగ్గులు పోసుడు, కొబ్బరికాయలు కొట్టుడు, శంకు బండలు పాతుడు, ఆయన పనులకేమో పరదాలు గుంజుడు. మస్తు జోరు మీద తిరుగుతురు తెలంగాణ మంత్రులు. అగో అట్లనే ఇవాళ ఇగో ఈడికొచ్చింది మంత్రుల గుంపు. మంత్రులను వెంబడేసుకుని పెద్దపల్లి జిల్లాలో తిరిగేందుకు పోయిండు తెలంగాణ చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. పోయిన కాడల్లా పబ్లిక్ ను కలుసుడు, మందలిచ్చుడు, మంచి చెడ్డలు అరుచుకోడు, కొత్త పనులకు శంకుబండలు బాతుడు, అయిపోయిన పనులకు పరదాలు గుంజుడు, ఇదే పని. ఏ ప్రభుత్వం అయినా ఏ పాలకులైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యకలాపాలు చేయాలి. కేవలం భావోద్రేకాలను రెచ్చగొడుతూ వారి రాజకీయ అవసరాల కోసం వాడుకునేటువంటి పనులు కాదు చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటి గుర్తు కూడా చేయదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ ఉన్నాయన్నా, లేకపోతే ఈ ప్రాంత ప్రజలకి జీవన స్థితిగతులు మెరుగుపడతాయన్నా, ఈ ప్రాంతంలో వచ్చినటువంటి పరిశ్రమలో, ప్రాజెక్టులో, లేకపోతే ఇతర కార్యకలాపాల వల్లనే జరుగుతున్నాయి తప్ప మిగతా ఇటువంటి విషయాలు ఏమీ లేవు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, అక్కలకు బుక్కట్లనే బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఓ ఇట ఒకటా రెండా సర్కారు పెట్టిన పథకాల ముచ్చట్లన్నీ పూసగుచ్చిండు పబ్లిక్ కు. అటెంక తదిమ మంత్రులు మాట్లాడుకుంటే ఈ ముచ్చట్లు చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని ఒక్కొక్కటి పేదోడికి అందించాలని తపనే ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాదాపు ఈరోజు 600 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు మీ శాసనసభ్యులు. 600 మందికి కొత్త ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గిట్ల సింగరేణి కార్మికుల కాంచి మొదలు పెడితే రైతులు కాళేశ్వరం కట్ట, అండ్లుండేటి నీళ్లు కట్టేతందుకైన ఖర్చులు, తీసుకున్న కమిషన్ల దానిక అన్ని ముచ్చట్లు చెప్పారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఓట్లున్నాయి కదా, అగొక ఓట్ల కొరకే పబ్లిక్ లో తిరిగేటి ఇగిలం చేస్తుడు అనేది పడిపడనోళ్ళు అంటున్నమాట. యాదో ఒకటి తిరిగితే తిరిగి పబ్లిక్ కక్కెలకు వచ్చేటి పనులు చేస్తే ఆడికే 10,000 అనేది పబ్లిక్ అనుకుంటున్నమాట. మొన్న మా మేనత్త ఫోన్ చేసింది, మేడారం జాతరకు వడిబియ్యం పోసుకుంటుందట. అందుకనే పండుగకు తప్పకుండా రావాలే మంజుల అని పాయరం కొద్దిగా పిలిచింది. అందుకనే మా సార్కు సెలవులు అడిగిన. మా మేనత్త గంత పాయరం కొద్దిగా పిలిస్తే కూడా పోకుంటే నారాజు అవుతుంది పక్క. కానీ జాతరకు పోవాలంటేనే బుగులైతుందబ్బా. ఎందుకంటే ఇగో ఎందుకు ఏం పబ్లిక్ ఈ పబ్లిక్ ను చూస్తుంటే మేడారం జాతర అప్పుడే సురువైందా ఏంది అన్నట్టే కొడుతుందిలే. అవు మరి అటనే ఉన్నది. మేడారం తల్లుల గద్దెల కాడికి అప్పుడే బండ్లు కడుతున్నారు భక్తులు. జాతరకు ఇంకో 2 వారాలకు మీదనే ఉన్నది. అయినా శతం మంది వస్తున్నారు తల్లుల దర్శనానికి. బంగారం మొక్కులు చెల్లించుకుంటున్నారు కూడా. ఇటు గవర్నమెంట్ తరపుకేంచి మంత్రులు పొద్దు మాపనకుండా పోయి అరుచుకొని వస్తున్నారు సవలతులు ఎట్టెట్టయితున్నాయి అనేటిదంతా. జంపన్నవాగు, సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజుల గద్దెలు, క్యూ లైన్లు, వీధి లైట్లు, ట్రాఫిక్ తిప్పలు. ఓ ఇట్ట ఒకటా రెండా మేడారం తల్లుల గద్దెల కాడ కొత్తగా చేసేటి సవలతులు ఎంతవరకు వచ్చినాయో అనేటిదంతా అరుచుకొని వస్తున్నారు అన్నట్టు. ఇక్కడికి వచ్చినట్టే అటు ఆదిలాబాద్ జిల్లాలో అయ్యేటి పుసాయి ఎల్లమ్మ జాతరకు కూడా బగ్గొస్తున్నారు భక్తులు. మనకాడికంటే అటు మహారాష్ట్రకేంచి వచ్చేటి భక్తులే ఎక్కువ. పుష్య అమావాస్యకేంచి షాలైతే ఓ నెలల పాటు నడుస్తుంది పుసాయి ఎల్లమ్మ జాతర. జైనది మండలంలో ఉన్న పుసాయి అనేటి ఊళ్ళో నడిచేటికి జాతరకు ఈ నెల రోజులలో వచ్చేటి ప్రతి ఐతారం, మంగళవారం, బేస్తారాలలో ఎల్లమ్మ తల్లికి బోనాలు పెడుతుంటారు భక్తులు. గట్ట నిండుగుండా బోనం చెల్లిస్తే కోరిన కోరికలు తీరుతాయి అనేది అక్కడ వాళ్ళ నమ్మకం.
ఇది మా పూసా ఎల్లమ్మ జాతర. ఇక్కడ నెల రోజులు జరపబడుతుంది జాతర. పుష్య మాసం నుండి మాఘ మాసం వరకు ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ గుండంలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటే ఎవ్వెన్న గాని దీర్ఘకాలిక చర్మవ్యాధులు అన్ని తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాగే సంతానం లేని వారు కూడా ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుంది. అన్ని విధాల భక్తులకు కోరికలు నెరవేరే ఎల్లమ్మ తల్లి పూసాయి అనే గ్రామ దేవతకు అందరు భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తూ పోతూ ఉంటారు. ఇది కొత్తగా చేస్తున్న జాతర ఏం కాదు, అందాజకు 155 ఏళ్ల కిందికెంచి చేస్తున్న జాతర అనేది అక్కడ వాళ్ళు అంటున్న మాట. మహారాష్ట్ర మహూర్ గుట్ట మీద ఉండేటి స్వయంభూ రేణుక ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలిసిందని, ఎల్లమ్మ విగ్రహం పాదాల కింద బారేటి జలధారతోని పుణ్యతానాలు చేస్తే చర్మ రోగాలు పోతాయి అనేది అక్కడ వాళ్ళ నమ్మకం. సకల సంపదలను మోసుకొచ్చే సంక్రాంతి అంటే దేశం అంతా పెద్ద పండుగ. ఎక్కడేమో గాని మన 2 రాష్ట్రాలనైతే మస్తు అవ్వలదారి జరుపుకుంటారు. అందుకే పట్నం ఖాళీ చేసి పల్లెలు చేరుతురు జనాలు. ఇక పోయినోళ్ళు వాటికి ఉండరు కదా, ముగ్గులు వేసుకుంటా పిండి వంటలు చేసుకుంటా వాడకట్ల పొంటి హంగామా చేస్తుర్రు. మరి ఎందుకు ఇంకా ఆలస్యం, ఊర్ల పొంటి సంక్రాంతి సంబరాలు ఎట్లెట్లా అవుతున్నాయో చూద్దాం పార్రి. వారేవా, 2 తెలుగు రాష్ట్రాలకు అప్పుడే సంక్రాంతి పండుగ కలొచ్చింది కదా. పట్నాలు కాలై పల్లెలు నిండుతున్న జనంతో ఊరు వాడ కలకలలాడుతున్నాయి. ఏ బజార్లో చూసినా రంగురంగుల ముగ్గులు వేసుకుంటే అక్క చెల్లెలు మస్తు బిజీగా ఉంటున్నారు. ఇట్లనే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ అనే ఊళ్ళే ఓ ప్రైవేట్ బడులు ముగ్గుల పోటీలు పెట్టిరు. ఇక ముచ్చటెరకై ఊళ్ళో ఉన్న అక్క చెల్లెలంతా వచ్చి రంగురంగుల ముగ్గులు వేస్తే పోటీలు పెట్టిన వాళ్ళు 5 ముగ్గులను సెలెక్ట్ చేసి బహుమానాలు అందించారు. ఇది ఇట్టుంటే ఇదే కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్లో అమ్మలక్కలంతా ఒకతాన చేరి పిండి వంటలు చేసిరు. తీరు అప్పలు చేసుకుంటా ఒకరికొకరు సాయం చేసుకురు. అయితే ఎవరింటే వాళ్ళు అప్పలు చేసుకుంటే ఎక్కువ టైం పోతుంది కదా. అట్లా కాకుండా అందరికందరు ఒకతాన పిండి పట్టించి అందరు కూడా ఒకటే తావులో గంపల కొద్ది అప్పలు చేసిరు. ఇక ఇట్లా చేసుకుంటే అప్పటి పాత ముచ్చట్లని అది చేసుకుర్రు. ఇక వీళ్ళ పిండి వంటల ముచ్చట ఇట్లా పెడితే అటు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పెద్ద ఆఫీసులో సంక్రాంతి సంబరాలను చాలు చేసిండు ఎస్పీ అఖిల్ మహాజన్ సారు. పతంగి ఎగిరేసి ఉత్సవాలను చాలు చేస్తే సార్ తో పాటు కడమ పోలీస్ అధికారులంతా పాల్గొని ముగ్గులు వేసుకుంటా పతంగులు ఎగిరేసుకుంటా మురిసిపోయారు. ఇటు పట్టం రామంతపూర్ ఉన్న సెయింట్ జాన్స్ అనే బల్లె సంక్రాంతి సంబరాలు జోరుదారుగా అయినాయి. పొలగాళ్ళు టీచర్ అమ్మలు సంబరంగా ఆడిపాడుతుంటే వచ్చిన డూడు బసవన్నలు హరిదాసులు మస్తు కనువిందు చేసిరు. బొమ్మల కొలువులు, సాంప్రదాయ డాన్సులు, గ్రూప్ డాన్సులు, భోగి మంటలు, సంక్రాంతి పొంగలు, పతంగులు ఎగిరేసుడు. అబ్బో, సంక్రాంతి పండగ అంతా ఈడనే ఉందా ఎట్లా అనిపించింది. ఇది ఇట్లుంటే అటు ఏపీలో ఇంత జోరుంది. ఏలూరు జిల్లాలో హరిదాసులు బండ్ల మీద రయ్య వాడకట్లు తిరుగుతుంటే డూడు బసవన్నలు ఇంటి ముంగడికి వచ్చి ఒంటికాల మీద నమస్తే పెడుతున్నాయి. హరిదాసులు వాళ్ళ కళా ప్రతిభను చూపించుకుంటూ పాటలు పాడితే ఊళ్ళో అమ్మలక్కలు తోచిన కానుకలు ఇచ్చి వాళ్ళని ఖుషి చేస్తున్నారు. గిట్లా ఒక్కతాన కాదు, ఎటు చూసిన పల్లెల పొంటి సంక్రాంతి సంబరాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మరి ఎప్పుడే గిట్టుంటే భోగి సంక్రాంతి నాడు ఇంకెంత హంగామా ఉంటుందో ఏమో చూడాలి. సంక్రాంతి పండుగ అంటే అబ్బో చిన్నగుండా ఊళ్ళ పొంటి సంబరాలు, ఆటలు పాటలు, ముగ్గుల పోటీలు, కోళ్ల పందాలు, చుట్టుపక్కలతోని ముచ్చట్లు, పాత దోస్తులతోని తిరుగుళ్ళు, ఓ గిట్ల బొచ్చడు ఉంటాయి. అసొంటి సంక్రాంతి పండుగ చేసుకునేటందుకు పల్లెలన్నీ ముస్తాబైతుంటే పల్లె అందాలను చూసేటందుకు పట్నం కెంచి పల్లెల బట పడుతుర్రు పబ్లిక్. పండుగ చేసుకునేమో గాని పట్నం దాటుడే పెద్ద పండుగ అవుతుంది ఇప్పుడు పబ్లిక్ కు. పండుగ ముంగట పట్నం అంతా ఖాళీ అవుతుంది పో. సంక్రాంతి పండుగకు పట్నంలో ఉన్న పబ్లిక్ అంతా పల్లెబాట పడుతున్నారు. ఊరికి పోతున్నామనే మురిపే ముద్దుగానే ఉన్నది కానీ పొగుడే తిప్పలైతుంది పబ్లిక్ కు. ప్రయాణాలకు బస్సులు చాలతలేవు, రైళ్లు చాలతలేవు. ఆడ జీబనే ఈడ జీబనే. ఎల్బీ నగర్ సడక్ లా, ఉప్పల్ సడక్ లా, ఎంజీబీఎస్ లా, జేబీఎస్ లా శితం మంది బ్యాగులు పక్కన పెట్టుకుని పడికాపులు కాసుడే అవుతుంది పబ్లిక్ కు. పెట్టిన స్పెషల్ బస్సులన్నీ ఆడబోయినట్టో మరి. యాదవ్ ఒకటి బస్సు దొరికింది కదా అని ఎట్టనో గట్ట ఎక్కిపోదామంటే తవ్వ సాగేటట్టు లేదు. మళ్ళా పండుగ అంతా బస్సులనే అవుతుందా ఏంది అన్నట్టే నడుస్తున్నాయి బస్సులు. ఫుల్ ట్రాఫిక్ మరి. నెరిగా హైదరాబాద్ విజయవాడ పెద్ద రస్తా మీదనైతే చెప్పతరం లేదు. పంతంగి టోల్ గేటు, కొర్లపాడు టోల్ గేటు దాటేటాలకు ఎంత కాదన్నా గంటకు మీదనే పడుతుంది అనేది ప్రయాణికులు అంటున్న మాట. కావాలంటే ఇటు చూడలే బస్సులు, కార్లే ఎటు చూసినా నత్తలు నడిచినట్టే నడుస్తున్నాయి మీదికెంచి చూస్తుంటే. ఈ అన్ని సూర్యాపేట పోలీస్ పెద్ద సారు, అదే ఎస్పీ నరసింహ సారు డ్రోన్ కెమెరాలు పెట్టి తీపిచ్చిన వీడియోలు. మరి గట్టెందుకు తీసిలంటే పండుగకు పోయేటి పబ్లిక్ కు తిప్పలు కాకుండా చూసేటందుకు. నార్కట్పల్లి నుంచి గుంటూరు వైపు, హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే వెహికల్స్ ని డైవర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే వెహికల్స్ ని
నకరేకల్ నుంచి లెఫ్ట్ సైడ్ లో అర్వపల్లి, మర్రిపేట, ఖమ్మం రూట్ గా డైవర్ట్ చేయడం జరిగింది. అవు డ్రోన్ కెమెరాలు గాలికి ఎగిలేసి ఏడేడ ట్రాఫిక్ తిప్పలు ఎట్టెట్టుందో అరుచుకుంటున్నా అన్నట్టు సారు. అంతేకాదు ఇగో ఇట్లా బాటెంబడిపోయేటి ప్రయాణికులకు పూలిచ్చి జాగ్రత్తలు చెప్తుండు కూడా. క్షేమంగా పోయి క్షేమంగానే రావాలంటున్నట్టు. మూడొద్దులు నడిచేటి పండుగకు పబ్లిక్ పోవుడేమో కానీ పండుగ పేరు మీద ప్రైవేట్ బండ్లు నడుపుకునేటోళ్ళకైతే ఫుల్ ఆమ్దాని పో. అవు గా తరీకల పెంచిరు మరి ఛార్జీలు. ప్రధానమంత్రి అంటే బొచ్చడి పనులు ఉంటాయి. ఓ దిక్కు దేశాన్ని సగబెట్టే పనులు చూసుకుంటా, ఇంకో దిక్కు బయటి దేశాలకించి ఏమేం తెప్పియాలి, ఇక్కడికించి ఏమేం పంపాలి అని రికావలేనంత బిజీగా ఉంటారు. అసొంటిది అంత బిజీ ఉన్నా కూడా దేవుళ్ళ దర్శనం మాత్రం అస్సలు మిస్ చేయడు మన ప్రధానమంత్రి మోడీ సారు. ఇగో ఇట్లనే ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ్ గుడికి పోయిండు పెద్ద సారు. ప్రధాని మోడీ సారు ఆదివారం నాడు సోమనాథ్ కు పోయిండు. గుజరాత్ రాష్ట్రంలో 3 రోజుల టూర్ పెట్టుకున్న పెద్ద సారు సోమనాథుడి గుళ్ళే ఆయన శౌర్య యాత్రలో పాల్గొన్నాడు. సోమనాథ్ స్వామిమాన్ పర్వల భాగంగా ఈ యాత్ర అయ్యింది. అయితే యాత్ర జయంగా గుడి కాడ పెట్టిన ఆట పాటలు చూడొచ్చిన భక్తులను మస్తు ఖుషి చేసినాయి. అయితే బయటి దేశాలకు చెందిన కొందరు గుండగాళ్లు సోమనాథుని గుడి లేకుండా చేయాలని చూసిర్రట. కానీ గుడిని కాపాడేతానికి కొందరు యోధులు పానాలు అర్పించి అమరులయ్యిర్రు. అగో ఆ యోధులకు గుర్తు ఈ శౌర్య యాత్ర చేసిర్రన్నట్లు. దీనికి పెద్ద చుట్టం లెక్క ప్రధాని మోడీ సార్ హాజరుపడి వాళ్లకు నివాళులర్పించిండు. అటెంక ర్యాలీ లెక్క గుడికి పోతుంటే స్పెషల్ గా తీసుకొచ్చి 108 గుర్రాలు సార్ ముంగట నడిచినాయి. ఇక గా సీన్ చూసి గుర్రాలు సార్ కు సెక్యూరిటీ లెక్కనే ఉన్నాయి కదా అని అనిపించిందట జనాలకు. అట్లా పోతా ఉంటే మోడీ మోడీ అనుకుంటా అరుపులు కేకలు. ఇక యాత్ర అయినాక గుళ్ళెకు పోయిండు ప్రధాని. మొదలు గుడి అయ్యగారులు పెద్ద సార్ను ఎదుర్కొని పెద్ద పూజలు చేసిర్రు. సార్ కూడా పాలాభిషేకం చేసి శంఖం ఊదిండు. అటెంక సోమనాథుడికి మనసు నిండా దండం పెట్టుకుని దేశమంతా మంచిగా ఉండేటట్లు చూడు సామి అన్నట్లు పబ్బతి పట్టిండు. బయటికొచ్చి కళాకారుల తానున్న డోల్పు డప్పులను జర్రసేపు డమ్మడమ్మ వాయించిండు. యువ పూజార్లు మంత్రులు చదువుతుంటే వాళ్ళ టాలెంట్ ను తారీఫ్ చేసిండు. అటెంక ఆడనే పెట్టిన ఓ మీటింగ్ లా కొందరు భక్తులు సార్కు త్రిశూలం అందిస్తే పట్టుకొని అందరికి చూపించిండు. గిట్ల మొదటి రోజు దేవుని దర్శనం బిజీగా గడిపిండు ప్రధాని. దేశంలో ఉన్న చాలా గుళ్లకు ఆడోళ్ళు మగోళ్ళు అనే తేడా లేకుండా అందరు పోతారు, మొక్కులు పెట్టుకుంటారు. ఎందుకంటే దేవుడు అంటే అందరికి దేవుడే. అయితే ఆ తిరుపతి జిల్లాలో ఉన్న ఓ గుడికి మాత్రం ఆడోళ్ళు కాదు ఒక్క మొగోళ్ళే పోతారు. మరి ఆ గుడి ఎక్కడుంది, ఏంది ఆ ఇచ్చంత్రం అనేది తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. చూస్తారు కదా ఇదేగా గుడి. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్నాయాల అక్క జిల్లలంతా ముద్దుగా తయారై గుళ్ళకు పోతుంటే తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి ఉన్న ఈ గుడికి మాత్రం ఆడోళ్ళకు పర్మిషన్ లేదు. ఊళ్ళో ఉన్న ఈ సంజీవరాయ స్వామి గుళ్ళే ప్రతేడు సంక్రాంతి పొంగల పండుగ అవుతుంది. పండుగకు ముందు వచ్చి ఐతారం నాడు మొగోళ్ళంతా కూడి పొంగళ్ళు చేయాలి. అది గిన మబ్బులు వచ్చి ఇక వాళ్ళంతా యాల పొద్దుగాల తానాలు జపాలు చేసి పట్టుబట్టలు కట్టి గుడికి వస్తారు. వస్తూ పొంగల్ చేస్తానికి అక్కడికి వచ్చే బియ్యం, పొయ్యిల కట్టెలు, సరువలు, బెరువలు, పాలు, నెయ్యి, బెల్లం అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. నల్ల కింద బియ్యం వండి పొయ్యి ముట్టిస్తారు. అటు వెనక గంటతో కలుపుకుండా కమ్మని పొంగలు వండి మొదలు సంజీవరాయ స్వామికి నైవేద్యం పెడతారు. అట్లాంటి ప్రసాదం లెక్కనన్నా ఆడోళ్ళకు పంచుతారా అని అంటే అదే ఉండదు. మళ్ళా వండింది మొత్తం మొగోళ్ళే తినాలే. వింటానికి జరంతా ఇచ్చంతరం అనిపిస్తుండొచ్చు కానీ ఇది మా తాతల తండ్రుల కంచి వస్తున్న ఆచారం. కొన్నేళ్ల సంది ఇట్లనే పాటిస్తున్నాం అని అంటారు ఊరోళ్ళు. శ్రీ స్వామివారికి పూలదండలు, బెల్లము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటి వాటితోనే ఇక్కడ పొంగలు దొరుకుతాయి. ఈ ప్రసాదాన్ని మగవారే తింటారు, లేడీస్ తినకూడదు. కారణం ఏమంటే పూర్వకాలంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడ స్థాపించినప్పుడు కొన్ని నియమ నిష్టలను పెట్టడం జరిగింది. ఇంటిరా వెనకట ఈ ఊళ్ళో కరువు వచ్చి ఆగమాగం అయిందట. అప్పుడు ఓ సాధు వచ్చి పేద బండరాయి మీద దేవుని రాతలు రాసి మాయమైందట. ఇక రాతలను అర్థం చేసుకున్న అప్పటి మనుషులు దేవునికి ప్రసాదం మొగోళ్ళే వండాలని చెప్పి తీర్మానం చేసిరట. అట్లా చిన్నగా మెల్లగా సంజీవరాయ స్వామి గుడి కట్టి సాధు చెప్పినట్టే మొగోళ్ళతోనే పొంగలు వండించే కార్యం చేస్తున్నారు. అది గిన పెద్ద పండుగ లెక్క. ఇక ఈ కార్యాన్ని చూస్తానికి ఎక్కడెక్కడికించో మస్తు మంది భక్తులు వస్తారు. సంక్రాంతికి ముందు మా ఊళ్ళో పెద్ద జాతర నడుస్తుందని చెప్పుకొస్తారు గ్రామస్తులు. ఏదేమైనా గుళ్ళకు ఆడోళ్ళని రానియకుండా మొగోళ్ళతోనే నైవేద్యం వండి పెట్టులంటే భలేగుంది ముచ్చట అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.